హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడిగంటలో సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మనోజ్ ని అనుమానిస్తున్న బాలు అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మనోజ్ కల్పన ఇచ్చిన 45 లక్షల్లో 20 లక్షలు తన దగ్గరే పెట్టుకుని 25 లక్షలని మాత్రమే సత్యంకి ఇస్తాడు. అలా మిగతా 15 లక్షలు కూడా రోహిణి వాళ్ళ నాన్న ఈసారి వేసినప్పుడు ఆ డబ్బులని కూడా తిరిగి ఇచ్చేస్తానని సత్యంతో చెప్తాడు. అప్పుడు బాలు ఇదంతా చూస్తూ ఉంటే నాకెక్కడో తేడా కొడుతుంది. వీడికి సరిగ్గా నాన్న దగ్గర తీసుకున్న 40 లక్షలు మాత్రమే ఎందుకు పార్లర్ అమ్మ వాళ్ళ నాన్న పంపిస్తున్నాడు? కొంప తీసి వీడి గర్ల్ ఫ్రెండ్ ఏమన్నా వీడికి కనిపించిందా? ఆవిడ ఏమన్నా వీడికి డబ్బులని పంపిస్తుందా అని టెర్రస్ మీద ఉండి ఆలోచిస్తూ ఉంటాడు. మీనా బాలుని భోజనానికి పిలవడానికి బాలుని వెతుక్కుంటూ టెర్రస్ పైకి వెళ్తుంది. మీరిక్కడున్నారా, రండి భోజనం చేద్దురు గాని అని అంటుంది. అప్పుడు బాలు, అది కాదు మీనా, ఈ పార్లర్ అమ్మ ఆ మనోజ్ గాడు ఇద్దరూ కలిసి ఏదో గూడు పుటాని చేస్తున్నారని నాకు చాలా అనుమానంగా ఉంది. ఎందుకంటే పార్లర్ అమ్మ వాళ్ళ నాన్న జైల్లో ఉన్నాడు అని చెప్పింది. జైల్లో ఉన్న వాళ్ళ నాన్న డబ్బులని ఎలా పంపిస్తాడు? మనం ఏ రకంగా చూసుకున్నా కానీ జైల్లో ఉన్నతను డబ్బుల్ని పంపించడానికి అసలు వీలే లేదు కదా. నాకెందుకో పార్లర్ అమ్మ అబద్ధం చెప్తుందేమో అనిపిస్తోంది అని అంటాడు. అప్పుడు మీనా, వాళ్ళ మావయ్యకి ముందే వాళ్ళ నాన్న డబ్బులు ఇచ్చాడని చెప్పింది కదండి అని అంటుంది. అప్పుడు బాలు, అది కూడా అబద్ధమే అని అనిపిస్తోంది మీనా నాకు అని అంటాడు. అప్పుడు మీనా, అవన్నీ మనకెందుకులేండి, మావయ్య గారికి ఇవ్వాల్సిన డబ్బులు మీ అన్నయ్య కొన్ని డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేశారు కదా, డబ్బు తిరిగొచ్చినందుకు మనం సంతోషపడాలి, ముందు మీరు భోజనానికి రండి అని తీసుకొని వెళ్తుంది. రోహిణి వేసుకున్న లాంటి సిర్మా అమెరికన్ డైమండ్ మంగళసూత్రం మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అలా మనోజ్, రోహిణిలు కూడా వస్తారు. శృతి, రవిలు కూడా వస్తారు. అందరూ భోజనం చేస్తూ ఉంటే బాలు, 2 లక్షలు మింగినోడా, మీరు ఎంత చెప్పినా కానీ నాకు నమ్మశక్యంగా లేదురా అని అంటాడు. అప్పుడు మనోజ్, ఇప్పుడు కాదురా, మిగతా 15 లక్షలు కూడా రోహిణి వాళ్ళ నాన్న వేసినప్పుడు అప్పుడు మాట్లాడతాను నీతో అని అంటాడు. అప్పుడు బాలు, అంటే డబ్బులని పార్లర్ అమ్మ వాళ్ళ నాన్న నీ అకౌంట్ లో వేశారా అని అంటాడు. అప్పుడు మనోజ్, అవును, నా అకౌంట్ లో కాక నీ అకౌంట్ లో వేస్తాడనుకున్నావా అని అంటాడు. అప్పుడు బాలు, నాకు అర్థం కాక అడుగుతాను మీనా, ఇప్పుడు మీ అమ్మ నీకు డబ్బులు ఇవ్వాలనుకుంటే నీకిస్తుందా లేక నాకిస్తుందా అని అంటాడు. అప్పుడు మీనా, నాకే ఇస్తుంది అని అంటుంది. అప్పుడు బాలు, డబ్బుడమ్మా, మీ అమ్మ నీకు డబ్బులు ఇవ్వాలంటే నీకిస్తుందా లేక ఈ రవిగడికిస్తుందా అని అంటాడు. అప్పుడు శృతి, నాకే ఇస్తుంది అని అంటుంది. అప్పుడు బాలు, మరి ముక్కు మొహం తెలియని ఈ పార్లర్ అమ్మ వాళ్ళ నాన్న వీడి అకౌంట్ లో డబ్బులు వేయడం ఏంటి? లెక్క ప్రకారం ఈ పార్లర్ అమ్మ అకౌంట్ లో డబ్బులు వేయాలి కదా అని అంటాడు. అప్పుడు శృతి, నువ్వు చెప్పింది కూడా కరెక్టే బాలు అని అంటుంది. అప్పుడు బాలు, లక్షలు మింగినోడా, నీ దగ్గర 40 లక్షలు కొట్టేసి పారిపోయిన నీ గర్ల్ ఫ్రెండ్ ఏమన్నా నీకు కనిపించిందా? ఆవిడ కానీ నీకు డబ్బులు పంపిస్తుందా అని అంటాడు. ఆ మాట వినగానే మనోజ్, రోహిణిలు ఇద్దరు ఆశ్చర్యపోతారు. అప్పుడు మనోజ్, తను ఎక్కడుందో కూడా నాకు తెలీదు, తనెలా డబ్బులు పంపిస్తుంది? ఈ డబ్బులని నిజంగానే రోహిణి వాళ్ళ నాన్నే పంపించారు అని అంటాడు. అప్పుడు బాలు, నిజంగా పార్లర్ అమ్మ వాళ్ళ నాన్నే పంపించుంటే ఖచ్చితంగా నువ్వు నాన్న దగ్గర తీసుకున్న 40 లక్షలు మాత్రమే ఎందుకు పంపిస్తున్నారు? ఏ 50 లక్షలు ఎందుకు పంపించడం లేదు? 60 లక్షలు ఎందుకు పంపించడం లేదు? 80 లక్షలు ఎందుకు పంపించడం లేదు? ఈ పార్లర్ అమ్మ వాళ్ళ నాన్న దగ్గర కోట్లు కోట్లు ఉన్నాయి అని అంటూ ఉంటుంది కదా, ఏ 2 కోట్లు ఎందుకు పంపించడం లేదు అని అంటాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.